ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగును గాక. మరొక శనివారం దినం మనం అందరము ఈ విధంగా కుటుంబముగా కూడుకుని ప్రభు నామంలో కొద్దిసేపు గడపటానికి, ఆరాధించుకోవటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ దినము మనము మన శనివారపు ఆరాధన, కుటుంబ ఆరాధన మనం మొదలు పెట్టుకుందాం. ఓపెనింగ్ ప్రేయర్ మన మధ్యలో పెర్సి పెద్దమ్మ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తుండగా మనం ఆరాధన మొదలు పెట్టుకుందాం. పెర్సి పెద్దమ్మ. నా పేరు చెప్పండి. హెప్సి పెద్దమ్మ. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామాన్ని ఘనత కొరకు మనల్ని అందరినీ ప్రభు సజీవ లెక్కలో ఉంచి మన జీవితంలో మరొక శనివారం దినాన్ని ఈ విధంగా కూడుకోవడానికి ప్రభు చేసిన మేలు కొరకే వందనాలు. ఈ కూడుక ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను నాయన. సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్తమైన దేవుడు ప్రభా, మా తండ్రి అయినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు, విరిగి నలిగినటువంటి హృదయాన్ని లక్ష్యం చేసేటువంటి దేవుడు, నలిగిన వారిని తండ్రి ఉజ్జీవింప చేసేటువంటి దేవుడు ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. సర్వశక్తిమంతుడవు ప్రభా నాయన, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు సజీవుడవైన దేవుడవు, ఉన్నవాడవని వాడవుగా రుజుపరుచుకుంటున్నందుకు వందనాలు ప్రభా. నాయన, యెహోవా యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించున్నాను. మీ వాక్య భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఈ సమయంలో ప్రభా నాయన, కుటుంబంగా ఈ మీ పాద సన్నిధిలో కూడి రావటానికి చూపిన కృప కొరకే వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఆరోగ్యవంతులుగా ఉంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఈ కూడికలో ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభా మీ సన్నిధి తోడుంచండి. కనిపించని అపవాది క్రియలను లయపరచండి ప్రభా, మీకు వందనాలు. ఆ విధంగా తండ్రి ఆయన ఆరాధన పాటలు పాడే వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారి గొంతును ప్రభా మీరే ముట్టి నాయన మీ నామాన్ని తండ్రి ఎంతగానో వారి తండ్రి ఆరాధన పాటల ద్వారా కీర్తించగలిగినట్లు కృప చూపించండి. బైబిల్ పట్టణంలో జ్ఞాపకం చేసుకోనండి. చిన్న బిడ్డల యొక్క పాటల్లో కూడా తండ్రి మీ సన్నిధి తోడించండి నాయన. ఆ మెమరీ వర్డ్స్ చెప్పుట్లో కూడా కృప చూపించండి. ఆ విధంగా సాక్ష్యాల్లో తండ్రి మీ సన్నిధి ఉంచండి నాయన. ఎవరైతే బర్త్డేస్, యానివర్సరీ తండ్రి జరుపుకున్నట్టుండగా వారందరికీ కూడా మీ సన్నిధి తోడించండి. ఆ విధంగా బైబిల్ పట్టణంలో కూడా సహాయంగా ఇచ్చేయండి తండ్రి. వాక్యం అందిస్తున్నటువంటి ఆయన పెద్దబాబుని బట్టి వందనాలు తండ్రి. మీ సన్నిధి తోడించండి నాయన. మీ వాక్కులతో నింపండి ప్రభా తండ్రి. మా జీవితాల్లో ఎవరి జీవితంలో ఏ లోటు ఉందో ప్రభా మీరు చూపించే దేవుడు తండ్రి, సరిచేసే దేవుడు కనుక ప్రభా మీ వాక్యాల్లో నుంచి ప్రభా నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు వినగలిగే చెవి, గ్రహించే హృదయాన్ని అనుగ్రహించండి. తెరవబడిన ఆకాశాన్ని అనుగ్రహించండి నాయన. మీ కాంతిని ప్రకాశింపచేసి మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచుకోమని వేడుకుంటూ, వాక్యం కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటూ, నిలబడే వాక్యాన్ని ప్రకటించేటువంటి పెద్దబాబుని కూడా మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ తండ్రి మీ నోటి బూరగా వాడుకోనమని వేడుకుంటూ, మీ దయను కనికరాన్ని కోరుకుంటూ ఇచ్చిన మంచి సమయం కొరకే వందనాలు చెల్లిస్తుంది నాయన. మా మధ్యలో మా కుటుంబాల్లో అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆ విధంగా తండ్రి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా విడుదల దయచేయండి. ఎవరి అక్కర్లో ఉంటున్నారో, అవసరతల్లో ఉండి మీ వైపు చూస్తున్నారో ప్రభా మీరు అనువాడవుగా రుజువుపరుచుకుని జీవం కలిగిన దేవుడవుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకునమని వేడుకుంటూ ఇచ్చిన మంచి సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య కృపగల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఈ సమయంలో మనము ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో అశోక్ మాయ
మల్లికాక్క మనల్ని ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి నడిపిస్తారు. ఓవర్ టు మల్లికాక్క. పోయిన వారం ఇచ్చారు కదా, ఈ వారం ఏమి ఇస్తారో అనుకోలేదు. కానీ అయినా నేను 4 గంటలకు చూసాను, ఏమన్నా ఎవరికైనా వచ్చారేమో అని. అయితే మా పేర్లు ఉన్నాయి. అప్పటికప్పుడు మేము సడన్గా చూసుకున్నాం అనమాట. ఇది ఇప్పుడు పాత పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోది. దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము అనే పాట చాలా పాతది, ఓల్డ్ సాంగ్. అయితే మేము ఎప్పుడు పాడలేదు ఇది, ఇప్పుడే ప్రాక్టీస్ చేసాము. మరి పాడినప్పుడు ఏమన్నా పొరపాట్లు ఉంటే మీరు సరిదిద్దుకోవాలి. అయితే అందరికీ దేవుని నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవునికి వందనాలు. వచ్చిన ఈ అవకాశం, దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాం. అయితే అందరం కలిసి దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము అనే పాట పాడుతున్నాం. దేవుడే నాకు ఆశ్రయం దివ్యమైన దుర్గము మహావినోదముచు సహాయుడై నన్ను అభయమెప్పుడు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము పర్వతములు కదలిన పడినను సర్వము ఘోషించుచు నీ సంద్రము పొంగినను అభయమెప్పుడు ఆనందమౌన దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును ఆ తావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయమెప్పుడు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజుడవు యెహోవా వైరి భూని సంహరించును అభయమెప్పుడు ఆనందమౌను దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము కోటయున్న సాయమైన యాకోబు దేవుండగు ఏటికింక వెరవలయు నెప్పుడు నాకు బండుగా అభయమెప్పుడు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సంహుడై నన్బ్రోచును అభయమెప్పుడు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము.
థ్యాంక్ యూ అండి. ఇంకో పాట. ఇప్పుడు దేవుని రాకడ చాలా సమీపంగా ఉందని అందరూ అంటున్నారు. యుద్ధాలు, ఆ పాట దేవుని రాకడ గురించి ఒక పాట పాడుతున్నారు. 349. బూరధ్వని ఆకాశంలో ధ్వనించగా. బూరధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండు. ధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. ధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. ఆదినం మిక్కిలి సమీపం, శుద్ధులు అందరూ చేరెదరు. ఆదినం మిక్కిలి సమీపం, శుద్ధులు అందరూ చేరెదరు. దేవుని బూర ధ్వనించగా దేవాది దేవుని సంధించెదము. దేవుని బూర ధ్వనించగా దేవాది దేవుని సంధించెదము. బూరాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. ఆకాశం భూమియు మారినము, శక్తిమంతుల్ వాగ్దానం మారాదు. ఆకాశం భూమియు మారినము, శక్తిమంతుల్ వాగ్దానం మారాదు. దేవుని దూతల్ ధ్వనించగా దేవాది దేవుని దర్శించెదము. దేవుని దూతల్ ధ్వనించగా దేవాది దేవుని దర్శించెదము. ధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. కనురెప్ప పాటున మారెదరు, మోక్షంలో అందరూ చేరెదరు. కనురెప్ప పాటున మారెదరు, మోక్షంలో అందరూ చేరెదరు. కన్నీరు దిగులు అచ్చటలేవు, దేవుడు తానై వెలుగయ్యుండెను. కన్నీరు దిగులు అచ్చటలేవు, దేవుడు తానై వెలుగయ్యుండెను. బూరాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. ఆదినం మిక్కిలి సమీపం, అందరూ. థ్యాంక్ యూ ఫ్యామిలీ. అయిపోయింది పాట, మళ్ళీ మొదటి పాట. థ్యాంక్ యూ అశోక్ మాయ. హాస్టల్లో పాడేవాడు, చాలా పిల్లలు అందరూ కలిసి పాడేవాళ్ళం. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ పాట పాడుతున్నప్పుడు. ఓకే, ఈ అవకాశం మళ్ళీ పోయిన వారం ఇచ్చారు, మళ్ళీ ఇంకోసారి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. సంఘ పెద్దలకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియదు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అశోక్ మాయ, మల్లికక్క. ప్రైజ్ లార్డ్. పాత పాటల్ని, క్రైస్తవ కీర్తనల నుంచి పాత పాటల్ని, మంచి పాటల్ని మరి ఎంచుకొని మన మధ్యలో మరొకసారి జ్ఞాపకం చేసినందుకు అశోక్ మాయకి, మల్లికక్కకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంది. ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయము కిడ్స్ అండ్ యూత్ కి సమయం ఇవ్వబడుతుంది. ఎవరైనా మన మధ్యలో కిడ్స్ ఉన్నట్లయితే వారికి సమయం హ్యాండ్స్ రేస్ చేయవలసిందిగా కోరుచుంది. ఎవరైనా ఉన్నారా? ఓకే, లేనట్లయితే చెరి నేను ఒక పాట పాడుతాం.
సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా, సనుతింతును అణునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి, కనలేని అందులకు చూపు నొసగి, చెవిటి ముగల బాగుపరచితివి. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి, కనలేని అందులకు చూపు నొసగి, చెవిటి ముగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా, సనుతింతును అణునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపచేసి, మృతిని గెలచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప, కొనసాగిపోవ త్వరలో రానుంటివే. మృతుల సహితం జీవింపచేసి, మృతిని గెలచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప, కొనిపోవ త్వరలో రానుంటివే. నీక సాధ్యమేది లేదు ఇలలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా, సనుతింతును అణునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ముందుకు వెళ్ళిపోదామండి. మన అనౌన్స్మెంట్ గమనిద్దాం. ఈ వారంలో మనకున్న బర్త్డేస్ మనం గమనిద్దాం. ఓకే, ఈ వారంలో 13th 13వ తారీఖు అంటే ఈ దినము సంతోష్ బర్త్డే ఉంది. మన మధ్యలో సంతోష్ ఈ దినం బర్త్డే జరుపుకొచ్చున్నారు. అదే విధంగా 15వ తారీఖు అనగా సోమవారము చిత్రాన్న బర్త్డే ఉంది. అదే విధంగా 19వ తారీఖుని పెర్సిబిద్దమ్మ బర్త్డే ఉంది. ఈ 3 బర్త్డేస్ నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. అమ్మ ప్రార్థన చేస్తామమ్మా. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ 3 బర్త్డేస్ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లు వలిచి కళ్ళు మూసుకున్నట్లయితే
మన కుటుంబంలో ఈ వారంలో ఉన్న బర్త్డేస్ నిమిత్తంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల రాజా, నూతన సంవత్సరాల్ని దయాకిరీటంగా మాకు ధరింప చేసేవాడ నీకు స్తోత్రములు, నీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాము. ఈ వారంలో మా కుటుంబంలో జరుపుకొచ్చున్న మా బర్త్డేస్ బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. అయ్యా, ఈ దినము సంతోష్ తన బర్త్డే జరుపుకుంటుండగా సంతోష్ని తండ్రి నీ చేతులు సమర్పించుకుంటున్నాము. నమ్మకం కలిగి తండ్రి, అయా నీ మీద తండ్రి ఆసక్తి కలిగి విశ్వాసం కలిగి నీ బిడ్డ జీవించుచున్నప్పుడు కుటుంబం అంతటిని తండ్రి నువ్వు దీవించగల దేవుడవు. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, లోటుపాట్లను కొట్టివేయండి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలం, శక్తి, అభివృద్ధి కుటుంబం అంతటికి నువ్వు దయచేయమని నీ బిడ్డని చేతులు సమర్పించు. అదే విధంలో ఈ వారంలో చిత్రాన్న కూడా తండ్రి తన బర్త్డే జరుపుకుంటుండగా నీ బిడ్డని తండ్రి సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాం యేసయ్య. ఇంకను విశ్వాసంలో, ఇంకను తండ్రి రక్షణలో అయ్యా సంపూర్ణంగా నీ బిడ్డ నీ సన్నిధిలో ఎదగటానికి నీ కృప, నీ శక్తిని నువ్వు దయచేయమని కుటుంబం అంతటికి తండ్రి నువ్వు సహాయాన్ని చేకూర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా బిడ్డలు ఇరువురిని తండ్రి, చిత్రాన్ని, సంతోష్ని తండ్రి నీ చేతిలో సమర్పించుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాన్ని ఇంకను తండ్రి నీ రాజ్య వ్యాప్తి కోసం తండ్రి నువ్వు వాడుకోమని నీ బిడ్డల్ని, కుటుంబాలని చేతిలో సమర్పించుకుంటున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి పెర్సి పెద్దమ్మ కూడా తండ్రి ఈ వారంలో తండ్రి తన బర్త్డే జరుపుకోవచ్చుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మీరే సహాయం చేయండి, నీ కృప, నీ కాపుదల, నీ భద్రతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పెర్సి పెద్దమ్మని తండ్రి ఇంకను నీ ఆరోగ్యంతో నింపి నడిపించమని వేడుకొచ్చున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డని తండ్రి ప్రార్థన పర్రాలుగా తండ్రి ప్రార్థన చేసే తల్లిగా మీ కుటుంబంలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు, నీకు స్తోత్రములు. మీరే సహాయం చేసి అయ్యా నీ బిడ్డని తండ్రి మీరే బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇంకా ఈ వారంలో తండ్రి మా కుటుంబంలో ఎవరైనా తండ్రి బర్త్డే జరుపుకుంటే మీరే తండ్రి సహాయం చేయమని, మీరే బలపరచమని తండ్రి వారి పక్షాన మీరు ఉండమని నడిపించమని వేడుకొంచు. స్తుతి, ఘనత, స్తోత్రములు, మహిమలు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ముందు చూద్దామండి ఈ వారంలో ఇంకా ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ కానీ టెస్ట్ మనీస్ సాక్ష్యంలో ఎవరైనా తెలియపరచుకోవాలనుకుంటే ఇదే అవకాశం. సాక్ష్యముల నిమిత్తం సమయం. ఓకే, లేని పక్షాన ముందుకు వెళ్ళిపోదాం. వచ్చే వారము మన మధ్యలో హెప్సీ పెద్దమ్మ మన మధ్యలో వాక్య పరిచయం చేయబోతున్నారు కాబట్టి హెప్సీ పెద్దమ్మని మనము జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో పెద్దమ్మ ద్వారా మాట్లాడినట్లు మన కోసము పెద్దమ్మ కోసం మనం ప్రార్థనలో ఈ వారం అంతా జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయం వర్షిప్ సమయం అండి. మనము ఈ కవిత అక్క మనల్ని వర్షిప్ లో నడిపించబోతున్నారు కాబట్టి మనం ఈ సమయాన్ని వర్షిప్ లోకి వెళ్ళిపోదాం. కవిత అక్క, ఓవర్ టు కవిత అక్క. నాదొక చిన్న రిక్వెస్ట్ బాబు, ప్రార్థన రిక్వెస్ట్. ఆంటీ చెప్పండి. జాస్మిన్ ఆంటీ వాళ్ళ ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఎవరు ఆంటీ? జాస్మిన్ ఆంటీ వాళ్ళ ఆయన. ఓకే, జనార్దన్ అంకుల్. ఓకే ఓకే ఓకేనండి. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, రేపు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. అందుకని అందరూ కొంచెం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచిదండి, ప్రార్థన చేద్దామండి. ఓకే, మనము ప్రార్థన అనంతరం లాస్ట్ లో మనము జనార్దన్ అంకుల్ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని నేను కవితక్కగా కవితక్క, ఓవర్ టు యు. లెట్స్ వర్షిప్ గాడ్. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. దేవుణ్ణి మనం స్తుతించుకునే సమయం. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, మహోపకారాలను బట్టి దేవుణ్ణి ఘనపరిచి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహింపరిచే సమయం. దేవుడు నాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఇచ్చిన సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లించుకుంటారు. మనందరం ఏకీభవించి మన హస్తాల్లో దేవుని వైపు చూపించుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకునే సమయంలో
మనమందరం ఏక మనసు కలిగి ఆరాధించుకుందాం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా మీకే స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడు మహోన్నతుడు మహాపరిశుద్ధమైన తండ్రి, నిత్య నివాసి, నిరంతరము స్తోత్రాడైన ప్రభా, ఆకాశ మహాకాశాలు పట్టుచాలని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న తండ్రి, సజీవుడవు, జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి, సర్వాధికారం కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, ఎదుట ప్రభా తండ్రి సంఘంగా తండ్రి మేమందరం కూడుకుని ఒక చిన్న మందగా ఏర్పడి ఎదుట సాగిల పడుతూ నమస్కరిస్తూ పూజిస్తూ ఘనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం తండ్రి. ఎంతనైనా తండ్రి మీ హెచ్చించబడవలసిన దేవుడు తండ్రి, మేము తగ్గబడవలసిన వాళ్ళం తండ్రి. మీ పాదాల దగ్గర ప్రభా సాష్టాంగ పడుతున్నాం నాయన. అర్హత లేని వారమైనప్పటికీ ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి సజీవుల లెక్కల్లో ఉంచుకుని తండ్రి మమ్మల్ని మాకు మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా మా ఆయుష్ పొడిగించి తండ్రి మమ్మల్ని తండ్రి మీ ఎదుట ప్రభా నిలిచిన తండ్రి ధన్యత మీరు దయచేసినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇటు ఆధిక్యత మేము కలిగిన వారం కాదు కానీ ప్రభా తండ్రి మమ్మల్ని తండ్రి ఎంతగానో ప్రేమించి ప్రభా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి మా కొరకు తండ్రి తండ్రి ఆ పరలోకం నుంచి ప్రభా భూలోకంలోకి ప్రభా తండ్రి మీరు పంపి ప్రభా తండ్రి తన ఆఖరి తండ్రి చివరి బొట్టు తండ్రి రక్తం వరకు తండ్రి కార్చి ప్రభా మా కొరకు ప్రభా తండ్రి మీరు చేసిన తండ్రి బలియాగాన్ని బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడమైన దేవుడో ప్రభా తండ్రి, ఉన్నతమైన సంకల్పం కలిగిన తండ్రివి ప్రభా, భూమికి పునాది వేయబడక మునుపే ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడవు తండ్రి. ప్రభా తండ్రి మీకు తండ్రి ప్రభా ఆదియో అంతమై ఉంటున్నారు ప్రభా తండ్రి. మీరు సర్వము తండ్రి ఎరిగిన దేవుడు ప్రభా, సర్వ అంతర్యామి తండ్రి ప్రభా, సర్వశక్తిమంతుడు ప్రభా తండ్రి. మీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానానికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇతరుల వల్లే తండ్రి ప్రభా తండ్రి రక్షణ లేని వారి వల్లే కాకుండా తండ్రి మేము తండ్రి గొప్ప నిరీక్షణ కలిగి సదాకాలం మీతో పాటు ఉంటామన్న గొప్ప నిరీక్షణ మీరు మాకు దయచేసిన విధానానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా జీవితం ముగిసినప్పుడు ప్రభా తండ్రి మేము ఎక్కడికి వెళ్తామో తండ్రి మేము ఎరిగిన వారిగా మా గమ్యం తండ్రి మీరై ఉంటున్న విధానానికి స్తోత్రం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు తండ్రి, ఈ జీవితంలో తండ్రి ఈ జీవిత కాలం అంతట్లో ప్రభా తండ్రి మీరు చేయి పట్టుకుని తండ్రి మా వెన్నంటే ఉండి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడిగా మా పక్షాన్ని ఉంటున్నందుకు స్తోత్రం అయ్యా తండ్రి. అబ్బా తండ్రి అని మొర పెట్టుకోవడానికి ప్రభా తండ్రి మీరు ఆధిక్యతను దయచేసినందుకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని రాజులైన యాజకులుగా మీరు కొన్న విధానానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మా జీవితాలను బట్టి తండ్రి మీరు ఘనతను ఉండాలని తండ్రి మీరు తండ్రి మీ కలిగిన తలంపుని బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఘనహీనమైన మమ్మల్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మిమ్మల్ని ఘనపరచడానికి మిమ్మల్ని తండ్రి ప్రభా తండ్రి మీ నామం తండ్రి నిత్యము స్తుతించబడడానికి మమ్మల్ని ఎన్నుకున్న విధానానికై స్తోత్రం తండ్రి. ఈ విధంగా జూమ్ లో మేము కూడుకుని ప్రభా మిమ్మల్ని ఘనపరిచే వారిగా తండ్రి మేము ఉంటున్న విధానానికై స్తోత్రం. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు
కోట్ల వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దీనివల్ల ప్రభా తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్న మనశ్శాంతిని బట్టి వందనాలు తండ్రి. దేవుని యొక్క సమాధానంతో తండ్రి మమ్మల్ని నింపుతున్న విధానానికై స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అన్ని పరిస్థితుల్లో ప్రభా మీరు చాలినంత దేవుడుగా ప్రభా తండ్రి, మేము మొరపెట్టక మునిపే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా మొరను ఆలకించి మా ప్రతి ఒక్క అవసరతను తండ్రి మీరు తీర్చిన దేవుడుగా తండ్రి మా పక్షాన ఉంటున్నందుకు స్తోత్రమయ్య. మా జీవితాల ద్వారా తండ్రి ప్రభా తండ్రి, మా తండ్రి నడవడిక ద్వారా తండ్రి, మన ఆలోచన ద్వారా ప్రతి విషయంలో తండ్రి మిమ్మల్ని ఘనపరిచి స్తుతించి తండ్రి మహిమపరిచే తండ్రి బిడ్డలుగా తండ్రి పాత్రలుగా మమ్మల్ని ఎన్నుకున్న విధానానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును ప్రభా తండ్రి, మేమైతే తండ్రి దీనికి పాత్రలం కాదు, కానీ తండ్రి మీరు తండ్రి యేసుక్రీస్తు వారి మహాప్రేమ ద్వారా మహా గొప్ప కృప ద్వారా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానానికై స్తోత్రం. ప్రేమ స్వరూపైన దేవుడు ప్రభా తండ్రి నిత్యము మమ్మల్ని తండ్రి ప్రభా కాపాడి ప్రభా మీ కనుపాప వల్లే తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానానికై స్తోత్రం తండ్రి. అందు గురించి ప్రభా మేము ఇంకా లయం కాకుండా ఉంటున్నాం ప్రభా. మా ప్రాణం ఇంకా ప్రభా తండ్రి సజీవు లెక్కలో ఉంటున్నందుకు స్తోత్రం ప్రభా. సజీవులే కదా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తారు తండ్రి. మేము తండ్రి ప్రభా చనిపోయి తండ్రి మేము గోతిలోకి వెళ్ళిపోతే తండ్రి అక్కడ ఎవరు కూడా స్తుతించరు కనుక ప్రభా మేము తండ్రి జీవిత కాలం అంతా తండ్రి మిమ్మల్ని స్తుతించే వరకు తండ్రి నిత్యము తండ్రి అన్ని పరిస్థితుల్లో ప్రభా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే వారిగా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానానికే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నారు ప్రభా. ఈ జీవితం తండ్రి మీకు తండ్రి అయిష్టంగా తండ్రి కాకుండా ప్రభు మీకు ఇష్టమైన పాత్రలుగా తండ్రి మమ్మల్ని ఎన్నుకున్న విధానానికే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి వందనాలు ప్రభా. మాకు ఇచ్చిన బాధ్యతలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అన్నిటికన్నా ముఖ్యంగా తండ్రి మీరు తండ్రి మా పట్ల కలిగి ఉంటున్న ఉద్దేశం ప్రణాళికను బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నెరవేర్చే వారిగా తండ్రి మేము ఉండేలాగా సహాయం దయచేయండి. మీ కృప కలిగిన హస్తానికి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలులు మహోపకారాలను బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి ఏ విషయంలో కూడా ప్రభా ఎంత స్తుతించినా కూడా మా స్తుతులు కొద్దివే అని ఒప్పుకుంటూ మా జీవితం తండ్రి మీ ఎదుట తండ్రి ప్రభా తండ్రి మీరు ఎదుట పెట్టుకుంటూ వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామము ఆరాధించి అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఈ సమయంలో మనము వాక్య పఠనంలోకి వెళ్ళబోతున్నాము. మన మధ్యలో సునీత ఆంటీ ఉన్నట్లయితే కీర్తనలు 33వ అధ్యాయము చదవటానికి మన మధ్యలో సిద్ధంగా ఉండాలని కోరుచున్నాను. సునీత ఆంటీ కీర్తనలు 33. దానికి ముందు మన బైబిల్ పాటని మనము పాడుకుందాం. మన మధ్యలో మన్మోహన్ బావ అండ్ ఫ్యామిలీ ఉన్నట్లయితే, మన్మోహన్ బావ ఫ్యామిలీ మన మధ్యలో ఉన్నట్లయితే. బాబు నాకు కరెంట్ లేదు. ఓకే 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 ఆంటీ. ఓకే అక్క విల్సన్. ఓకే రెబెకా అక్క మన మధ్యలో ఉన్నారు. పెర్సి పెద్దమ్మ మన మధ్యలో వాక్యం చదువుతారు. కీర్తనలు 33. దానికి ముందు రెబెకా అక్క మనల్ని బైబిల్ సాంగ్ లో నడిపిస్తారు. ఓవర్ టు రెబెకా అక్క. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. థ్యాంక్ యూ అక్క. ఈ సమయంలో మన మధ్యలో పెర్సి పెద్దమ్మ కీర్తనలు 33వ అధ్యాయం మన మధ్యలో చదువు వినిపిస్తారు.
పెద్దమ్మ అన్మ్యూట్ చేస్తా. రైట్, ఓకే, చేసుకున్నాను. వినపడు. వాక్యం చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము చదువుతున్నాను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాసములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద ఉండునుగాక. ఆమేన్. దేవుడి చిన్నవాక్యం దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఈ సమయంలో మనము వాక్యంలోనికి వెళ్ళిపోబోతున్నాము. వాక్య పరిచయలోకి వెళ్ళిపోబోతున్నాము. మన మధ్యలో ఈ దినము శిరీష వదిన వాక్యంలో నడిపించబోతున్నారు కాబట్టి మనం ప్రార్థనా పూర్వకంగా ఉందాం. అమ్మ మన మధ్యలో ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తం ప్రార్థన. ప్రార్థన చేసుకుందామా అండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని అందరూ కూడా దేవుడు కాచి కాపాడి భద్రపరిచిన దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి మన ఆరాధనలో మరి ముఖ్యాంశంలో మనం వచ్చి ఉన్నాము. అందరం కూడా శ్రద్ధగా మనం ప్రార్థనాపూర్వకంగా వాక్యం విందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు నాయన, అయ్యా తండ్రి ప్రభువా, నీ యొక్క రెక్కల నెడలో మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుతున్న దేవుడు నాయన, అయ్యా నీ కృపకై వందనాలు నాయన. నీ యొక్క తండ్రి నాయన, మా కుడి ఎడమను సమస్తమును నాయన నీవు ఆవరించి ఉన్న దేవుడు ప్రభువా, సదాకాలం మాతో ఉన్న తండ్రి ప్రభువా, అయ్యా మా గొప్ప దేవుడు నాయన, మహాదేవుడుగా నాయన నీవు నాయన సజీవుల లెక్కలో మా మధ్యన సంచరిస్తున్న తండ్రి. ఎదుగో ప్రభువా నాయన, ప్రతి శనివారము నాయన ఈ విధంగా మేమందరం కూడా కూడి ప్రార్థించడానికి
నాయన మాకు ఇచ్చిన ఐక్యతను బట్టి నాయన భావము కలిగి మేము జీవించటానికి ఇదిగో తండ్రి మాకు ఇచ్చిన నాయన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువానికి స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఇంతవరకు నడిపించిన బిడ్డలను బట్టి, ఇంతవరకు నాయన ప్రార్థించిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి నీకు స్తోత్రములు నాయన. ముఖ్యం మేము వచ్చి ఉన్నాం ఇదిగో తండ్రి నాయన నీ కుమార్తెను ప్రభా మీరే నాయన బలపరచండి నాయన. నీ పరిశుద్ధాత్మతో నింపుకొని మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నాయన వాక్యము నీది నాయన. అయా తండ్రి నీవే మాతో మాట్లాడుచున్న దేవుడు గనుక ప్రభా వాక్యము శ్రద్ధగా వినే నాయన మనసును హృదయాలు మాకు దయచేయండి. మీరు ఎక్కడ నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరచండి ప్రభా. అయా తండ్రి నాయన యొక్క ఆరాధన అంతట్లో సహాయం చేసి మమ్మల్ని మా యొక్క తండ్రి మా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మా యొక్క రాకపోకలు మా యొక్క సమస్తంలో మా ప్రయాణాలు మీరుండి నడిపించి జరిగిస్తున్న దేవుడు గనక ప్రభా నీవేం ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ నీ కుమార్తెని చేతులకు అప్పగించు ప్రభు. ఏ సమయం అందు నాయన మాతో ఉండి నాయన మాతో మాట్లాడమని అడుగుచు ఇది నా ప్రార్థన యేసయ్య ఉన్నతమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయము ప్రాముఖ్యమైన సమయము. ఈ దినము శిరీష వదన మన మధ్యలో వాక్య పరిచయం చేయబోతున్నారు కాబట్టి మనము ఒకసారి మ్యూట్ లో ఉన్నామా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. వాక్యము చెప్పే సమయము, వాక్యం వినే సమయం కాబట్టి చాలా శ్రద్ధగా డిస్టర్బెన్స్ లేకుండా మనము దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అని వేచి ఉందాము. ఈ సమయాన్ని నేను వదిన కాప చెప్పుచున్నాను. థ్యాంక్ యూ చిన్న. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఈరోజు చెప్పబోయే వాక్యము లూకా నుంచి 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు. లూకా 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు నేను చదువుతానండి. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీయవేయబడదని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మరొకసారి మేమందరం నాయన కుటుంబంగా ఇలా కూడి తండ్రి మరి నీ సన్నిధికి వచ్చి నాయన మరి పాటలు పాడిని స్తుతించుటకు నాయన మరి వాక్యంతో తండ్రి మరి వాక్యాన్ని ధ్యానించుటకు తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. అయా వారి వాక్యం చెప్పుచుండగా మీ పరిశుద్ధాత్మ కృంభరింపు నాకు దయచేయండి. నా నోటికి బూరగా మీరుండండి. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మరి వాక్యం వినే హృదయాలను మాకును దయచేయమని యేసే అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ లూకా 10:38-42లో చూస్తే ఇది అందరం చదివినదే. మనందరికీ తెలిసిన స్టోరీయే. యేసుప్రభు బెతనీ వెళ్తారు. బెతనీలో యేసుప్రభుకి ఇష్టమైన ఫ్రెండ్స్ అన్నమాట, ఇష్టమైన స్నేహితులు లాజరు ఫ్యామిలీ. అందులో మార్తా, మరియా. లాజర్ అంటే యేసుప్రభుకి చాలా ఇష్టము. బెతనీ వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఈ స్టోరీ అంతా తెలుసు కదా, నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ ఈ 38 నుంచి 42లో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. నేనేం కొత్తగా చెప్పట్లేదు. బట్ నాతో దేవుడు ఏం మాట్లాడాడో నేను మీతో షేర్ చేసుకోవాలి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని తప్ప కొత్తగా నేనేం చెప్పట్లేదు. సో అంతటా ఆయన ఒక గ్రామంలో, యేసుప్రభు వారు ఒక గ్రామంలో వెళ్తారు. అది బెతనీ. ఎవరు? మార్తా ఇంటికి వెళ్తారనమాట. మార్తా ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, మార్తా ఆయన్ని ఇంటికి చేర్చుకుంటది. మరియా ఏం చేస్తుంది, దేవుడు వచ్చాడు యేసుప్రభుతో పాటు ఆయన శిష్యులు, యేసుప్రభు వస్తున్నారంటే చాలా మంది ఉంటారు కదా.
సో వాళ్ళ ఇంట్లో చాలా మంది ఉన్నారు. యేసుప్రభు ఉన్నారు, యేసుప్రభుతో తన శిష్యులు ఉన్నారు. యేసుప్రభు ఏం చెప్తారా ఆ యేసుప్రభుని చూడటానికి వచ్చిన చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఉండి ఉంటారు అక్కడ కదా. సో మార్త ఏం చేసింది, వారందరికీ వారి ఇంటిలోకి వెల్కమ్ చేసింది, రప్పించుకున్నది, వెల్కమ్ చేసింది. కానీ మరియ ఏం చేస్తుంది, మరియ ఏమో దేవుడి దగ్గరికి దేవుడు ఐ మీన్ యేసుప్రభు రాగానే ఆయన పాదాల దగ్గర కూర్చుందంట. మార్త అందుకని ఈరోజు ఏం చేస్తామంటే మనం మార్త గురించి మరియ వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. వాళ్ళిద్దరి యొక్క క్యారెక్టర్ అని కానీ వాళ్ళ క్వాలిటీస్ చూద్దాం. మార్త యొక్క క్వాలిటీస్ ఏంటి, మరియ యొక్క క్వాలిటీస్ ఏంటి, మనం మార్తాగా ఉన్నామా మన జీవితాల్లో ఆర్ మనం మరియాగా ఉన్నామా మన జీవితాల్లో చూద్దాం. సో మార్త ఇక్కడ చదివితే 38 to 42లో చూస్తే మార్త ఏం చేస్తుందంటే దేవుని పిలిచింది, ఇంట్లోకి హాస్పిటాలిటీ ఇచ్చింది, వెల్కమ్ చేసింది, కూర్చోండి ప్రభు అని చెప్పుండొచ్చు, కూర్చొని. కానీ మరియా ఏం చేసింది, దేవుడు లోపలికి రాగానే దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుడు ఏం చెప్తాడో విందామని దేవుని పాదాల దగ్గర కూర్చుందంట. కానీ మార్త చాలా బిజీగా ఉందంట. ఆమె ఏంటి బిజీ, అంతమంది వచ్చారు కదా, వాళ్ళకి పరిచర్య చేయాలి, వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి, వాళ్ళకి హాస్పిటాలిటీ ప్రొవైడ్ చేయాలి అని పరిచర్య చేయాలి అనే దాంట్లో సర్వింగ్ కావచ్చు, ప్రిపేరింగ్ ఫుడ్ కావచ్చు, కుకింగ్ కావచ్చు. సో మార్త ఏం చేసింది, వెరీ బిజీ ఫర్ జీసస్. బట్ ఇక్కడ మేరీ ఏం చేసింది, దేవుని పాదాల దగ్గర కూర్చుని ఏం చెప్తారో దేవుని దగ్గర నుంచి నేను ఏం నేర్చుకోవాలి అనే హృదయం కలిగి మేరీ కూర్చుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, మార్త ఏం చేయాలనుకుంటుంది, నేను వచ్చిన వారికి ఏ విధంగా సర్వ్ చేయాలి అని చూస్తుంది. కానీ మేరీ ఏం చేస్తుంది, దేవుని పాదాల దగ్గర కూర్చొని తనను దేవునికి సమర్పించుకుంది, దేవునికి సరెండర్ చేసుకుంది. కానీ ఈ మార్త ఏం చేస్తుంది, సర్వ్ చేయాలి, లేకపోతే నేను వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళకి ఏదైనా చేయాలనే ఆశలో ఉంది. కానీ దేవుడు వచ్చారని ఇంట్లోకి వెల్కమింగ్ చేస్తుంది, కానీ హృదయంలోకి వెల్కమింగ్ చేయట్లేదు మార్త. మేరీ అలా కాదు, హంబుల్గా దేవుని దగ్గర కూర్చుంది. ఆయన ఏం చెప్తాడా అన్నది ఏం చెప్తారనే దాంతో దేవుని పాదాల దగ్గర ఆమె కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆయన ఏం చెప్తున్నాడో శ్రద్ధతో వింటుంది. కానీ మార్త ఏం చేస్తుంది, దేవుని దగ్గరికి వస్తుంది, దేవుని దగ్గరికి వచ్చి కమాండ్ చేస్తుంది, దేవా నేను ఇన్ని పనులు చేస్తున్నాను, మరియా నా సిస్టర్ ఏమో నీ పాదాల దగ్గర కూర్చుంది, నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని చెప్పు అని దేవుని దగ్గరికి వచ్చి కమాండ్ చేస్తుంది, ఆర్డర్ ఇస్తుంది, దేవా నువ్వు చెప్పు అని. కానీ మార్త ఏం చేస్తుంది, మరియా ఏం చేస్తుంది, హంబుల్నెస్, మాట లేదు, కామ్గా దేవుని దగ్గర ప్రశాంతంగా ఆమె ఫోకస్ దేని మీద ఉంది, దేవుని దగ్గర ఉంది. కానీ మార్త ఫోకస్ ఎలా ఉంది, చాలా థింగ్స్ మీద నడుస్తుంది ఆమెకి. నేను ఇలా చేయాలి, అలా చేయాలి, వంట చేయాలి, నాకు ఆ సహాయం లేదు అని చాలా ఎర్త్లీగా. అంటే మేరీ ఏమో దేవుని ఎటర్నల్ థింగ్స్ అంటే ఆత్మీయ విషయాలపైన ఫోకస్ పెట్టింది. అంటే దేవుడు ఏం చెప్తాడు, దేవుడు నా ఇంట్లోకి వచ్చాడు, దేవుడిని నా హృదయంలోకి నేను తీసుకోవాలి, దేవుని సన్నిధిలో నేను గడపాలని మేరీ అనుకుంటుంది. మనం ఈరోజు ఏ విధంగా ఉన్నాం, మేరీ లాంటి హృదయం కలిగి ఉన్నామా, మార్తా లాంటి హృదయం కలిగి ఉన్నామా, మనం లోకరీత్యా మన చుట్టూ ఉన్న పనులు బట్టి మనం బిజీ ఉన్నామా, లేదు మన సమయాన్ని వెచ్చించి దేవుణ్ణి మన హృదయంలోకి తీసుకొని దేవుని దగ్గర కూర్చొని పర్సనల్ టైం అంటాం కదండి, దేవునితో మనం పర్సనల్ టైం స్పెండ్ చేస్తున్నామా అన్నది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనము రోజు చేయొచ్చు, మనం వర్క్ చేయొచ్చు, ఇంట్లో పనులతో బిజీ ఉండొచ్చు, పిల్లలతో బిజీ ఉండొచ్చు, చాలా థింగ్స్ ఉంటాయి, లోకరీత్యా చాలా థింగ్స్ మన చుట్టూ ఉంటాయి. ఆదివారం చర్చ్కి వెళ్తున్నామా, దేవుని ప్రేయర్ మీటింగ్స్ వెళ్ళొచ్చేస్తున్నామా, ఆర్ ఎల్స్ టీవీలో వాక్యాలు వినేస్తున్నామా, ఇవి సరిపోతాయండి. ప్రతి ఆదివారం రెగ్యులర్గా మనం చర్చ్కి వెళ్ళి వచ్చేస్తే మనం క్రిస్టియన్ అయిపోతాం, ఐ మీన్ దేవుని బిడ్డ అయిపోతామా అండి? ఆర్ ఎల్స్ అన్ని ప్రేయర్ మీటింగ్స్ రెగ్యులర్గా అటెండ్ అయిపోతే దేవుని బిడ్డ అయిపోతామా, దేవుని బిడ్డలు అయిపోతామా అండి మనం? దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే రక్షణ అనుభవంలోకి వెళ్ళాలి. మనం రక్షణ అనుభవంలోకి ఎలాగెళ్తాం? ఇప్పుడు ఒక పర్సన్ గురించి మనకు ఎలా తెలుస్తుందండి, వాళ్ళతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయటమో లేకపోతే మాట్లాడటమో చేస్తే కదా ఆ పర్సన్ గురించి మనకు తెలుస్తుంది. దేవుని గురించి మనకి ఎప్పుడు ఎక్కువ తెలుస్తుంది, టీవీలో వాక్యం వింటే తెలుస్తుందా, లేకపోతే పర్సనల్ గా దేవునితో మనం టైం స్పెండ్ చేస్తాం? ట్రాన్సాక్షన్స్ ఏదైనా కూడా మొబైల్ దాంతో అవుతున్నాయి. ఇప్పుడు అవసరం అది మొబైల్, మనకి మొబైల్ వంటతో ఎక్కువ సమయం దేవుని గురించి, దేవుని ప్రేమ ఏంటి, అసలు దేవుడు అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి అన్నది తెలుస్తుంది. అంటే
మనము చర్చ్కి వెళ్ళొచ్చు, ఎన్ని ప్రేయర్ మీటింగ్స్ అయినా అటెండ్ కావచ్చు, ఎన్ని మెసేజెస్ అయినా వినొచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి నీ హృదయంలోకి ఎప్పుడు అలో చేయగలవు, ఎప్పుడు నీకు ఆయన గురించి బాగా తెలుస్తుంది అంటే నువ్వు దేవునితో పర్సనల్ టైం స్పెండ్ చేసినప్పుడు. సో ఎవ్రీ డే చర్చ్కి వెళ్ళిపోవటం అంటే నేను చర్చ్కి వెళ్ళొద్దు రెగ్యులర్గా, లేకపోతే ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళొద్దు, లేకపోతే టీవీలో మెసేజ్లు వినొద్దు, గ్యాదరింగ్స్కి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు, గమనించాలి. నేనేం చెప్తున్నానంటే 1-on-1 దేవునితో మన పర్సనల్ టైం, మన ఫ్యామిలీ ప్రేయర్స్ చేసుకుంటాం. కానీ ఫ్యామిలీ ప్రేయర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము అందరి మధ్యలో ఉండేటప్పుడు మన ప్రార్థన ఒకలా ఉంటుంది. మనము ఏకాంతంగా దేవుని ఒక రూమ్లోకి వెళ్ళి దేవునితో ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఒకలా ఉంటుంది, అవునా కాదా? సో మనము పర్సనల్ టైం దేవునితో స్పెండ్ చేయాలంటే దేవుని వాక్యం చదవాలి, దేవుడు ఏం చెప్తున్నాడో మనం గ్రహించగలగాలి, దేవుని స్వరాన్ని వినే హృదయం కలిగిన వారంగా ఉండాలంటే దేవునితో పర్సనల్ టైం గడిపేవారుగా ఉండాలి. ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ ఎక్కువ సమయం గడిపేవారుగా ఉంటే దేవుడు అంటే ఏంటి, దేవుడిని ఎలా ప్రేమించాలి, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మన జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం గ్రహించే వారంగా ఉంటాము. అప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. కానీ ఎవ్రీడే నీట్గా రెడీ అవుతున్నామా, ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తున్నామా, ప్రేయర్స్, అది అసలు డజంట్ మేక్ సెన్స్. సో దేవుడు ఏం చూస్తాడు, మనం బయట చేసే మన క్రియలను చూడు, మన హృదయాంతరంగాల్లో ఏం ఆలోచనలు ఉన్నాయి, మన హృదయాంతరంగం ఎలా ఉన్నది అన్నది దేవుడు గమనించే దేవుడు. విరిగి నలిగిన హృదయాలని కావాలంటున్నాడు దేవుడు. సో ఇప్పుడు మళ్ళీ మార్త దగ్గరికి వద్దాం. మార్త ఏం చేస్తుందంటే ఆమె పనులు చేయాలి. ఇక్కడ ఏం చేస్తుంది, ఆయన తన ఇంటికి చేర్చుకొని ఆమె మార్త విస్తారమైన పని పెట్టుకుందంటండి. విస్తారమైన పనులు ఉంటాయి మనకు కూడా. మనం ప్రతి డే ఎవ్రీ డే సర్వైవ్ అవ్వాలంటే వంట చేసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, లాండ్రీ చేయాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలి, ఇంటి పనులు చేసుకోవాలి, చాలా థింగ్స్ ఉంటాయి, విస్తారమైన పనులు మనకి ఉంటాయి. కాకపోతే మనం ఏంటి ఆ విస్తారమైన పనులు చేసుకోవాలి, చేసుకోకపోతే మనం లైఫ్ లీడ్ చేయలేం, సర్వైవ్ కాలేం. కానీ టైంని కేటాయించాలి. మనం దేవుని కోసం మనం టైంని కేటాయించగలగాలి. దేవుడు మన ప్రార్థన కోసం ఈరోజు ఈ బిడ్డ నాతో ఏం మాట్లాడుతుంది, ఏం అడుగుతుంది, ఎప్పుడు నా సన్నిధికి వస్తుందని దేవుడు వేచి చూస్తూ ఉంటాడంట. మనమేమో ఈ థింగ్స్ అన్నిట్లో బిజీ అయిపోతాం. సండే మాత్రమే గుర్తొస్తుంది మనం క్రిస్టియన్స్ అని, దేవుని బిడ్డలమని యూజువల్గా. సో నేను ఎవరిని ఇక్కడ జడ్జి చేయట్లేదు, ఇన్ జనరల్గా చెప్తున్నాను, ప్లీజ్ ఎవ్వరు అఫెండ్ అవ్వకండి. యా, ఇంకోటి ఏంటంటే మార్త చూసుకుంటే తన స్ట్రెంగ్త్ మీద, తన ఎబిలిటీస్ అంటే నా పని నేను చేసుకుంటాను అనే తన స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మేరీ ఏంటంటే జీసస్ పైన ట్రస్ట్ పెడుతుంది. ఈమె తన ఓన్ స్ట్రెంగ్త్ పైన, తన ఓన్ ఎబిలిటీస్ పైన ట్రస్ట్ చేసి నమ్మకం పెట్టుకుంది, తన మీద తనకి నమ్మకం. కానీ మేరీని చూసుకుంటే ఈ పనులన్నీ చేయాలి, యాక్చువల్లీ చేయాలంటే మేరీకి కూడా ఉంటుంది, ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. అయ్యో ఇంతమంది వచ్చారు కదా, వాళ్ళందరికీ నేను ఆతిథ్యం ఇవ్వాలి, ఇంటి పనులు చేయాలి, లేకపోతే నా సిస్టర్కి, నా సహోదరికి నేను సహాయం చేయాలని ఎక్కడో ఆమెకు బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉండొచ్చు ఆమెకు కూడా. కాకపోతే ఆమె ప్రయారిటైజ్ చేసుకుంది, ఏది ప్రాముఖ్యం, ఏది ఇంపార్టెంట్, దేవుని దగ్గర కూర్చోవటం, దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని బోధ వినటం ఇంపార్టెంటా, విస్తారమైన పనులు మార్తా చేసినట్టు ఇన్ని పనులు పెట్టుకొని బిజీగా ఉండటం ఆమె చూస్ చేసుకుందా, ఏది మనం కూడా అంతే, మనం ఏది చూస్ చేసుకోవాలి, ద బెస్ట్ ఏది ప్రయారిటైజ్ చేసుకోవాలి మన జీవితంలో, మనం కూడా అంతే. మేరీలా చూస్ చేసుకోవాలా, మార్తాలాగా ఉండాలా. మనం మార్తా వలే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, నా వరకైతే నేను మార్తాలాగా ఉంటా, ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి, అవన్నీ ఫినిష్ అయ్యాక ఓకే టైం ఉందా, దెన్ అప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని నేను అలా ఆలోచించేదాన్ని. సో మనం ఎలా ఉండాలంటే మన ట్రస్ట్, మన నమ్మకం, మన విశ్వాసం అంతా మన మీద కాదు, మనల్ని సృజించిన దేవుని మీద యేసయ్య మీద మనం పెట్టుకొని ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు మార్త ఇంట్లోకి వెల్కమ్ చేసింది, ఇంట్లోకి ఆహ్వానించింది యేసయ్యని. కానీ మేరీ హృదయంలోకి ఆహ్వానించింది. మనం కూడా అంతే కదా, దేవుణ్ణి ఎక్కడికి ఆహ్వానించామండి, మన ఇంట్లోకి ఆహ్వానించామా, మన హృదయంలోనికి ఆహ్వానించామా అన్నది మనం ప్రతిరోజు మనం పరీక్షించుకోవాలి. మార్త మళ్ళీ ఇక్కడ ఏం చూస్తుంది, మార్త ఏం చేయాలనుకుంది ఇక్కడ, మార్త దేవుని దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ కావాలి ఈ పనిలో, యేసయ్య మీరు పంపించండి, నేను ఇంత పని చేస్తున్నాను, మీకు చింత లేదా నా దగ్గరికి నా సహోదరుని హెల్ప్ చేయడానికి అని. అంటే మార్త ఏమో మరియ మీద డిపెండ్ అయింది పని హెల్ప్ కోసం. బట్ ఇక్కడ మేరీని చూసుకుంటే జీససే నాకు హెల్పర్, ఆయనే నాకు సహాయకుడు
అని ఆయన పాదాల దగ్గర కూర్చుంది. మనం ఒక్కొక్కసారి అంతే కదండీ! మనకు ఒక్కొక్కసారి సిక్‌నెస్ వచ్చినా, లేకపోతే ఏమైనా అవసరం వచ్చినా మనం ఏం చేస్తాం? సిక్‌నెస్ వస్తే, నీరసం వస్తే మనం డాక్టర్ దగ్గరికెళ్ళిపోతాం. ఆర్ మనకి ఏదైనా అవసరం వస్తే మన నైబర్స్‌కో, మన ఫ్యామిలీసో వాళ్ళ దగ్గరికెళ్తాం. అంతేగాని దేవుని దగ్గరికెళ్ళం. యూజువల్‌గా అయితే మనం దేవుని దగ్గరికి వెళ్ళం. గానీ ఎళ్ళాల్సింది ఎవరి దగ్గరికి? ఫస్ట్ మనకి ఏదైనా ఒక శోధనొచ్చినా, ఏదైనా ఒక సఫరింగొచ్చినా, టెంప్టేషన్స్ వచ్చినా, సిక్‌నెస్ వచ్చినా, మనం ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికెళ్ళాలి. మనం మాత్రం ఎలా ఎళ్తాం? జ్వరం వచ్చింది, జలుబొచ్చిందా అంటే మనకి ఫస్ట్ మైండ్‌లో వచ్చేదేంటి? డాక్టర్‌కి కాల్ చేయాలి ఆర్ హాస్పిటల్‌కెళ్ళిపోవాలి. ఆర్ ఎల్స్ ఏమైనా మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఏసుకోవాలి. అంతేగాని దేవా నాకు ఈ సిక్‌నెస్ వచ్చింది తీయనివ్వండి తక్షణమే మనం ప్రేయర్ చేయం. మెడిసిన్ ఏసుకున్నాక ప్రేయర్ చేస్తామేమో. సో, మనం కూడా అంతే కదా! మార్తాలాగే ఉంటాం. మన శక్తి మీద, మన నాలెడ్జ్, మన జ్ఞానం మీద, మన బలం మీద డిపెండ్ అయితాం గానీ, దేవుడి మీద ఆధారపడటానికి మనం ఇష్టపడం. కానీ మేరీ ఇక్కడ దేవుని మీద కంప్లీట్‌గా అన్ని పనులు వదిలేసింది. అన్నీ ఎంతమందున్నా సరే తర్వాత చూసుకుందాం. ఇక్కడ దేవుడొచ్చారు, దేవుని దగ్గర కూర్చోవాలి, ఆయన బోధన వినాలి. అంటే ఆమె ప్రయారిటైజ్ చేసుకుంది థింగ్స్‌ని. ఏది ద బెస్ట్, ఏది ఇంపార్టెంట్, ఏది నేను ఫస్ట్ చేయాలి, ఏది తర్వాత చేయాలనేది ప్రయారిటైజ్ చేసుకుంది. మనం కూడా మన జీవితాల్లో ఏది ముందు చేయాలి, ఎవరికి ఇంపార్టెన్స్ ఫస్ట్ ఇయ్యాలి, ఏది ప్రయారిటీ మన జీవితాల్లో దేవాది దేవుడు సృష్టించకపోతే మన సృష్టే లేదు. దేవుడు ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచకపోతే ఈరోజు నేను మీ ముద్దున ఈరోజు ఇలా కూర్చొని నేను వాక్యమే చెప్పలేను. సో, దేవునికి ఫస్ట్ మనము ప్రయారిటైజ్ చేసుకోవాలి. దేవునికి ఫస్ట్ మనం దేవుని దగ్గర నుంచి మనము దేవుడే మన సహాయం. ఎవరో కాదు. నైబర్స్ కాదు, మన పిల్లలు కాదు, మన ఫ్యామిలీ కాదు. దేవుడు మనకి సహాయకుడు. అది గమనించాలి. తర్వాతేంటంటే, మనం ఈ లోకంలో మేరీ అయితే గాడ్‌లీ థింగ్స్ దేవుడు ఏం వాక్యం చెప్తాడు, నా జీవితంలో నేను ఆ వాక్యాన్ని ఎలాగా పెట్టి నేను నడవగలగాలి అని గాడ్‌లీ థింగ్స్ అంటే ఆత్మీయత కొరకు ఆమె కనిపెడుతుంది. మార్త ఏమొచ్చి చుట్టూ ఉన్న ఎర్త్‌లీ థింగ్స్. బంధువులొచ్చారు, మనం భోజనాలు పెట్టాలి, వాళ్ళకి బట్టలు పెట్టాలి, పంపించాలి. మనం ఇలా ఆలోచిస్తాం గానీ, మేరీ ఏం చేస్తుంది? ఆత్మీయ అవసరాల గురించి చూస్తుంది. మనం ఆత్మీయ అవసరాలు ఏమై ఉన్నాయి? ఇతరులకు మనం ఆత్మీయంగా ఎలాగ ఉపయోగపడగలుగుతాము? దేవుని వాక్యాన్ని ఎలాగో హృదయంలో భద్రపరుచుకుంటాము? ఎలాగ మనం ఆత్మీయంగా బలపడాలనే ఆలోచనలో మేరీ ఉంది. సో, మనం మార్తాగా ఉన్నామా? మేరీగా ఉన్నామా? ఆత్మీయ అవసరాలను బట్టి. మనం ప్రతి విషయంలో చూస్తే ఇక్కడ ఇన్ని పనులు అవ్వట్లేదు అని మార్త చాలా వరీ అయిపోతుంది. గాబర పడుతుంది. తొందరపడుతుంది. గానీ మేరీ చాలా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చుంది. మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటాము గానీ మైండ్ వెనకాల చాలా నడుస్తాయి. రేపు ఆఫీస్ ఉంది. ఇంటికెళ్ళి ఏం వండాలి? ఆర్ ఎల్స్ రేపు పిల్లలకి స్కూల్ ఉంది. ఏం ప్రిపేర్ చేయాలి? వాళ్ళకి ఎలాగ రెడీ చేయాలి? ఇవన్నీ నడుస్తా ఉంటాయి మనకు మైండ్‌లో. 10 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చున్న పీస్ ఆఫ్ మైండ్‌తో 100% ఒబీడియన్స్‌తో లేకపోతే 100% కాన్సంట్రేషన్‌తో మనం దేవుని సన్నిధిలో కూర్చోలేం. మనం కూర్చుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. వీళ్ళిద్దరిలో చూస్తే ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మేరీ ఏమో కంప్లీట్‌గా దేవుని మీద ఆధారపడింది. దేవుడు తన ఇంటికొచ్చినప్పుడు తన హృదయంలోనికి ఆహ్వానించింది. దేవుడు చెప్పే వాక్యం వినాలనుకుంటుంది. మార్త ఏమో కంప్లీట్ ఆపోజిట్‌లో ఉంది. ఆమె ఏం చేస్తుందంటే పనులు చేసుకోవాలి. నాకు పనికి సహాయం కావాలి, మేరీ కావాలని అడుగుతుంది. ఆమె ఏంటంటే దేవుని దగ్గర కూర్చోవాలి, దేవుని ఏం చెప్తారనే వాక్యం వినాలనే హృదయం ఆమెకు లేదు. గానీ వీళ్ళిద్దరిలో ఒకటి కామన్ ఏంటంటే ఇద్దరిలో వేషధారణ లేదు. ఇప్పుడు మనం క్రైస్తవులు చాలా చూస్తాం. వేషధారణ చూస్తాం మనం. చాలా చూస్తాం. గానీ వీళ్ళిద్దరిలో ఏంటంటే వేషధారణ లేదు. మేరీకేమనిపించింది దేవుని దగ్గర కూర్చోవాలి, నేను దేవుని వాక్యం వినాలని ఆమె 100% అలాగే ఉంది. ఆమె 100% అక్కడ దేవుని మీదే ఆమె ట్రస్ట్, ఆమె కాన్సంట్రేషన్ పెట్టింది. మార్త ఏమో 100% ఆమె ఇంటి పనుల్లో బిజీ ఉంది. అంతేగాని వేషధారణ లేదు. మనలో మనం చెక్ చేసుకోవాలి. మనలో వేషధారణ ఉందా? మనం ఎవరిని మోసం చేయాలనుకుంటున్నామండి? దేవుడిని మోసం చేయగలమా? దేవుడికి మన హృదయాంతరంగా మన ఆలోచన, మన తలంపు, మన మాట, మన ప్రవర్తన అన్నీ దేవునికి తెలుసు. ఒక ఆలోచన మన తలలో పుట్టక ముందే దేవునికి తెలుసంట. తల్లి గర్భంలో రూపింపబడక మునుపే మనమేంటో దేవునికి తెలుసు. సో, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అంతే. వేషధారణ కలిగిన వారంగా ఉంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం గానీ దేవుడిని ఎన్నడూ మోసం చేయలేం. సో, ఫ సో, మనం ఏం చేయాలంటే మనం ఈరోజు మేరీగా ఉన్నామా? మేరీగా ఉన్నప్పుడు అంటే మేరీ దేవుని ప్రేమిస్తుంది. మార్త ప్రేమించట్లేదు అని నేను చెప్పట్లేదు గానీ,
మేరీ ద ఫస్ట్ ప్రయారిటీగా మొదటి ప్రాముఖ్యమైనగా ఏం పెట్టుకుంది? దేవుణ్ణే తన జీవితంలో ఫస్ట్‌గా పెట్టుకుంది. మనం మన జీవితాల్లో దేవుణ్ణి ఫస్ట్‌గా పెట్టుకోగలుగుతున్నామా? దేవునికి సమయాన్ని కేటాయించగలుగుతున్నామా? పర్సనల్ ప్రేయర్ చేయగలుగుతున్నామా? వాక్యం ప్రతిరోజు ధ్యానించగలుగుతున్నామా? మనకి మనంగా పర్సనల్‌గా చేయగలుగుతున్నామా? దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపితే మనకేంటండి బెనిఫిట్స్? దేవునితో ఎక్కువ సమయం గడిపితే మనకేంటి బెనిఫిట్స్? ఎవరైనా చెప్పగలరా? పర్సనల్ టైం దేవునితో ప్రార్థనలో, వాక్యంలో పర్సనల్ టైం గడిపితే మనకేంటి బెనిఫిట్? ఆత్మీయంగా మనం బలపడతాం. మన విశ్వాసంలో ఇంకా బలాన్ని పొందుకుంటాం కదా! ఆత్మీయంగా బలపడతాం. దేవుడు వాక్యం చదువుతున్నప్పుడల్లా వాక్యంతో మనతో మాట్లాడతాడు. ప్రార్థనలో మాట్లాడతాడు. సో, మనకేంటి వన్ ఆన్ వన్ దేవుడు ఈరోజు నాతో ఈ విధంగా మాట్లాడాడు. చర్చ్‌లో అంటే క్రౌడ్ అందరికీ వాక్యం ఉంటది. గానీ నీకు నువ్వుగా వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. సో, మనమేంటంటే మన రిలేషన్‌షిప్ విత్ గాడ్ దేవునితో మన రిలేషన్‌షిప్ తండ్రి, కుమారులుగా, తండ్రి, బిడ్డలుగా రిలేషన్‌షిప్ మనకి మన పేరెంట్స్‌కి రిలేషన్‌షిప్ ఎలా ఉంటది? మనకి మన ఇతర బంధువులకి రిలేషన్‌షిప్ ఎలా ఉంటది? దేవుడు మనకి తల్లి, తండ్రిగా ఉన్నాడు కాబట్టి మనం ఆయనతో రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయితది. అంటే కంప్లీట్‌గా మనము ఆయన మీద డిపెండ్ అయ్యే వారంగా మారతాం. ఇంకెవరిని ట్రస్ట్ చేయలేం. అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడుగా మారతాడు. మనం ఎక్కువ సమయం ప్రార్థనలో, వాక్యంలో, ఏకాంత సమయం గడిపినప్పుడు విశ్వాసంలో బలాన్ని పొందుకుంటాం. ఆత్మీయంగా ఎదుగుతాం. ఆత్మీయ జీవితాన్ని గడిపే వారంగా ఉంటాం. వాక్యానుసారమైన జీవితాన్ని గడిపే వారంగా ఉంటాం. దేవునితో రిలేషన్‌షిప్ కలిగిన వారంగా ఉంటాం. ఇంకా ప్రతిదినం అనిపిస్తది. ఇంకా ఈరోజు నేను వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలనే ప్రేరేపణ ఆటోమేటిక్‌గా మనలో వస్తది. మనం ఒక ఆహ్, దేవునితో ఏకాంత సమయం గడిపినప్పుడు. సో, మనము చూద్దాము. దేవుని ఆహ్, ఎలాగ మనం దేవుణ్ణి ఎప్పుడు ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినప్పుడు ఆయన్ని మనం ప్రేమించగలుగుతాం. ఎలా ప్రేమించగలుగుతామో చూద్దాము. రోమన్స్ 8 చూద్దాము. నేను చదువుతాను. రోమన్స్ 8:28 నుంచి చదువుతున్నా. రోమీయులకు రాసిన పత్రిక 8:28 నుంచి చదువుతున్నా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యం గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మనం దేవునితో ఎక్కువ సమయం గడిపినప్పుడు ఏమవుతుందంట? దేవుని ప్రేమించే వారికి అన్ని సమస్తము సమకూడి దేవుడు జరిగిస్తాడు. ఇంకా మార్తాలాగా నేను ఇది చేయాలి, అది చేయాలి అనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర సమయాన్ని గడిపి మన ప్రార్థన విన్నపాలని దేవుని దగ్గర పెట్టుకున్నప్పుడు అంటే ఒక వాక్యం ఉంటది కదా! మొదట నీతిని, రాజ్యమును వెతుకుడి మిగతావన్నిటిని దేవుడు వాటంటే వాటికే యాడ్ చేస్తానని ఉంటది కదా! సో, దేవుణ్ణి ప్రేమించే వారికంటే అన్నీ ఆయన సమకూడి జరిగిస్తాడంట. ఇంకోటేముంటదంటే మనం ఎక్కువ సమయం గడపడంతో దేవుని స్వారూప్యంలోకి మనం మారతామంట. ఇమేజ్ ఆఫ్ హిస్ సన్ దేవుని స్వారూప్యంలోకి మనం అదే కదా క్రైస్ట్ లైక్‌నెస్ కావాలి అనుకుంటాం. దేవుని పోలి జీవించాలి, దేవుని వలె జీవించాలి, దేవుని మార్గంలో నడవాలని మనం ప్రార్థన చేస్తాం కదా! సో, మనం ఎక్కువ సమయం గడిపిన కొలిది దేవుని స్వారూప్యంలోకి మనం మారతాం. ఇంకొకటి చూద్దాం. అంటే మనం మనం వాక్యం చదువుకుంటాము. తర్వాత వాక్యం చదివి ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసినప్పుడు మనకేం తెలుస్తది? దేవుడు మన జీవితాల్లో ఆయన చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకునే వారంగా ఉంటాం. మనం ఇన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నాం. తండ్రి నీ చిత్తం నా జీవితంలో ఏమై ఉన్నదో నాకు తెలియజేయండి అని మనం ప్రార్థన చేయగలుగుతాం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వాక్యం ద్వారా కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, మనకు తెలియజేస్తాడు. ఆయన చిత్తం మన జీవితంలో ఎట్టి విధంగా ఉన్నది అన్నది మనకు తెలియజేస్తాడు. వాక్యానుసారమైన జీవితాలు అంటే వాక్యం చదివేటప్పుడు వాక్యం చదివేస్తే సరిపోదండి. వాక్యానుసారమైన జీవితాలను గడపాలని ఉంటది. ధర్మశాస్త్ర కార్యములు చేస్తే మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపలేం. వాక్యానుసారమైన జీవితాలను జీవిస్తేనే మనము దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలం. అంటే మనం ఏం చేయాలి? ప్రతి దినము ప్రార్థనలో ఉండాలి. ప్రతి దినము వాక్యం చదువుకునే వారంగా ఉండాలి. దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నారో గ్రహించే కృప నాకివ్వండి దేవా అని ప్రార్థించగలగాలి. మనం నిత్యము ఆయన చేసిన మేలును ఉపకారాలు
తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉంటాము. ఇవన్నీ ఏంటి మనం తెలుస్తుంది మనకి. బైబిల్ చదవడం వల్ల, వాక్యం చదవడం వల్ల, ధర్మశాస్త్రం చదవడం వల్ల అంట మనకి పాపం ఏమిటో అన్నది మనకు తెలుస్తుందంట. సో పాపము తెలిసినప్పుడు అది చేయకూడదనే జ్ఞానం మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇది పాపము అంటే మనం దగ్గరికి వెళ్తామా? వెళ్ళాం కదా. సో మన బైబిల్ చదవడం వల్ల మనకు వచ్చిన ఫస్ట్ ఒక లాభం ఏంటంటే ఇది పాపము అని ధర్మశాస్త్రం చదవడం వల్ల ఇది చేయకూడదు, ఇది పాపము అనే జ్ఞానం మనకి దేవుడు ఇస్తాడంట. సో ఒక దగ్గర వాక్యం ఉంటది కదా, ఏది మేలో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకొని మేలైన వాటిని చేసే జ్ఞానాన్ని ఇవ్వండి దేవా అని ప్రార్థించమని ఉంటుంది. ఒక దగ్గర వాక్యం ఉంటుంది చేయండి అని. సో మనకి అటువంటి జ్ఞానం కలుగుతుందంట. ఇది మంచిది, ఇది రైట్, ఇది రాంగ్ అనే డిజైన్మెంట్ కూడా దేవుడు ఇస్తాడంట. సమయోచితమైన జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడంట మనకి, మన ప్రార్థనలో వాక్యంలో ఏకాంతంగా గడిపినప్పుడు. మాథ్యూ 7 చూద్దాము. మాథ్యూ 7లో 21 నుంచి నేను చదువుతున్నా, 21 to 23. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రతివాడు ప్రభువా ప్రభువా అని వేషధారణతో ఉన్నవాడెవ్వడు, అందరూ అంటారు ఏసయ్యా ఏసయ్యా అని, కానీ హృదయానుసారమైన పిలుపు ఆయనకి తెలుసు అన్నవాడు అందరు అంటే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశింపలేడంట. దేవుని చిత్తం మెరిగి ఆయన చిత్తానుసారమైన జీవితాలను గడిపేవారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురంట. మనం అందరూ ఒక దినాన జడ్జిమెంట్ డే రోజు దేవుని సన్నిధానంలో నిలవబడతాం. అప్పుడు దేవుడు అడుగుతాడు. అప్పుడు అందరూ అంటారంట, దేవా నేను ఇది చేయలేదా, అది చేయలేదా, నీ నామములో దయ్యాలను వెళ్ళగొట్టలేదా అని అంటే దేవుడు లాస్ట్లో చెప్తాడు చూడండి, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదము. అంటే ఇక్కడ దేవుడు అక్రమము చేయువారులారా నా దగ్గర నుంచి పొండని చెప్పేవారి జాబితాలో మనం ఉన్నామా? నమ్మకమైన బల మంచి దాసుడా అనే జాబితాలో మనం ఉన్నామా? మనం లెక్కించుకోవాలి. మనం రెగ్యులర్గా చర్చికి వెళ్ళిపోతాము, అన్నీ చేస్తాం, కానీ దేవుడు ఏం చూస్తాడు? వాక్యానుసారమైన జీవితం, తన చిత్త ప్రకారం జీవిస్తున్నామా లేదా, ప్రార్థన జీవితం ఉందా లేదా, వాక్యం చదివే జీవితం ఉందా లేదా, ప్రార్థన పూర్వకంగా వీళ్ళు ముందుకు కొనసాగుతున్నారా లేదా, దేవుడు అవి చూస్తాడు. మనం చేసే క్రియలు కాదు, మనం చేసే క్రియలు కాదు, క్రియల్ని కూడా చూస్తాడు. కాకపోతే క్రియలు హృదయానుసారమైన క్రియలు, మన హృదయంలో ఒకటి, మనం బయటికి చేసే పనులు ఒకటి, మన హృదయంలో ఒకటి, మనం బయట మాట్లాడేది ఒకటి అయి ఉంటది. సో దేవుడు ఏం చూస్తాడు? మన మాటలు, మన క్రియలు కాదు, వాక్యానుసారమైన జీవితం గడుపుతున్నామా లేదా అనే హృదయాన్ని గమనిస్తాడంట. సో మనం మనం ఇప్పుడు నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే వారముగా ఉన్నామా, లేకపోతే మీరెవరో నాకు తెలియదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అనిపించుకునే వారముగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంకొకటి చూసుకుందాం, 2 Corinthians 2వ కొరింథీలో 2వ అధ్యాయము 14 నుంచి చదువుతున్నాను. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. సో ఇక్కడ క్రీస్తు సువాసన, క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన ఇంగ్లీష్లో బాగా రాస్తాడు, అరమ్ ఆఫ్ క్రైస్ట్ అని రాస్తాడు ఇంగ్లీష్లో. సో మనము అరమ్ ఆఫ్ క్రైస్ట్గా ఉన్నామా? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ అందరి మధ్యన వచ్చినప్పుడు ఒక పర్ఫ్యూమ్ వేసుకొని వచ్చాను, మీ అందరి మధ్యన నేను కూర్చున్నాను. సో నేను పర్ఫ్యూమ్ వేసుకున్నాను మీకు తెలుస్తుందా తెలియదా? తెలియదా? తెలుస్తుంది కదా. సో నేనేం చెప్పక్కర్లేదు, నేను పర్ఫ్యూమ్ వేసుకున్నాను ఆర్ఎల్స్ నేనేం బోర్డు వేసుకుంటానా? నేను సరే ఒక పర్ఫ్యూమ్ వేసుకున్నాను, నేను బోర్డు వేసుకోను కదా.
సో ఇన్ ద సేమ్ వే మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మన మాటతో, మన ప్రవర్తన, మన బిహేవియర్తో మన చుట్టుపక్కల ఉన్నవారు, మన నైబర్స్ తో వాళ్ళకి అర్థమైపోవాలి మనం దేవుని బిడ్డలము. సంథింగ్ స్పెషల్ ఉంది వీళ్ళు మనలాగా లేరు, వీరు సెట్ అపార్ట్ హోలీ పీపుల్, వీళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు, వీళ్ళు దేవుని జ్ఞానం కలిగిన సువాసనగా ఉన్నారని వాళ్ళకి మన యొక్క బిహేవియర్తో, మన మాటలతో, మన యొక్క సహాయపడే ఆదరణ కలిగించే మాటలతో కావచ్చు, ఇతరులకు కంఫర్ట్ చేసే మాటలతో కావచ్చు, ఇతరులకి సహాయపడగలిగే కృపతో కావచ్చు, వీటన్నిటితో వాళ్ళు మనల్ని తెలుసుకోగలగాలి వీళ్ళు దేవుని యొక్క బిడ్డలు అని. మనము అరోమా ఆఫ్ క్రైస్ట్ గా ఉన్నామా లేదా అన్నది మనల్ని మనం గమనించుకోవాలి. ఎవరు చెప్పరు కదా, నేను మీ మధ్యలో వచ్చి నేను ఇలా పెర్ఫ్యూమ్ వేసుకున్నాను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆ వాసనను బట్టి ఈమె వేసుకుంది పర్ఫ్యూమ్ అని అనుకుంటారు. అది అంతేగాని నేను బోర్డు వేసుకోవాల్సిన అవసరమే లేదు. సో దేవుని బిడ్డలుగా మనం, నేను దేవుని బిడ్డ, నేను రక్షణ పొందుకున్నాను, నేను రోజు చర్చికి వెళ్తాను, నేను వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటామని మనం ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదండి. మన యొక్క ప్రవర్తనతో, మన యొక్క మాటతో, మన యొక్క మనం ఎలా జీవిస్తున్నామో జీవన విధముతో ఇతరులు మనలను చూసి తెలుసుకోగలగాలి. అట్టి జీవితాలను మనం జీవించగలగాలి. అంటే మనము మన లోక సంబంధమైన ఉంటాయి, లోకంలో జీవిస్తున్నాం కాబట్టి అవి కూడా చేయాలి. కానీ ప్రాముఖ్యమైనది ఏంటి, మన జీవితాల్లో దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉన్నామా, దేవుని పోలికలో మనం జీవించగలుగుతున్నామా, దేవుని యొక్క సువాసన, యేసు యొక్క జ్ఞానం కలిగిన సువాసనతో మనం నిండి ఉన్నామా అనేది మనం గమనించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకొకటి చూద్దాం, రోమిలికి రాసిన పత్రిక 2:13 చదువుతున్నాను. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించు ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి దేవుడు మనలను కూడా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉండమని కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డలుగా కాబట్టి, మనం ఆయన ప్రీస్ట్హుడ్ గా ఉన్నాం కాబట్టి, సో మనల్ని కూడా దేవుడు ఆయన పోలికలో చేసుకున్నాడు, ఆయన పోలికలోనే జీవించమంటున్నాడు. సో ఇక్కడ క్లియర్ గా రాశాడు, ధర్మశాస్త్రమును వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారంట. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారంటే, మనము జడ్జిమెంట్ డే రోజు దేవుని ఎదుట నిలిచినప్పుడు మనము విన్నాము, దేవుని వాక్యం వినేవారుగా కాకుండా వాక్యం విన్నదాన్ని బట్టి మనం జీవించే వారంగా ఉన్నవారమైతే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. ఇంకొకటి చూద్దాము, అందులోనే 25 నుంచి 29 వరకు చదువుతా. రోమన్స్ 2:25 నుంచి 29. నీవు ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించి వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించి వాడవైతివా, నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొన్నెడలా అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడనై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమునదై ఆత్మీయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. సో సున్నతి ఇక్కడ చూస్తే దేవుని ధర్మశాస్త్రమును అనుసరింపక ఎన్ని కార్యాలు చేసినా వ్యర్థం అంటున్నాడు. సున్నతి దేనికి దేనికండి ఎగ్జాంపుల్ గా చెప్పాడు ఇక్కడ. సున్నతి అంటే ప్యూరిఫికేషన్. సో నీ హృదయం శుద్ధి లేకుండా నువ్వు ధర్మశాస్త్ర క్రియలు ఎన్ని చేసినా వ్యర్థము. నీ హృదయం శుద్ధిగా ఉండి ప్యూరిఫై అయి ఉండి వాక్యంతో నింపబడి ధర్మశాస్త్ర దృష్టికి, దేవుని దృష్టికి ధర్మశాస్త్రం అనుసరించే వారిగా ఉండి ధర్మశాస్త్ర క్రియలు చేస్తే దేవుని పరలోక రాజ్యంలోకి వెళ్తాం. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సున్నతి ఉన్నా లేక సున్నతి ఉండి నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వకుండా ఉంటే ఆ సున్నతికి విలువే లేదు. సో ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని ఫాలో అయి ఉన్నా సున్నతి లేకపోయినా మీరు దేవుని బిడ్డలుగా పరలోక రాజ్యంలోకి నీతిమంతులుగా ఎంచబడతారని ఉంది. కానీ సున్నతి దేనికి? బాహ్యానికి కాదు, మన హృదయానికి. ఇక్కడ క్లియర్ గా రాస్తాడు,
సున్నతి మన హృదయానికి అని ఉంటుంది. హృదయ సంబంధమైన ఆత్మయందు జరిగినదే కానీ అక్షరం వల్ల కలిగినది కాదు. మన హృదయంకు సున్నతి కావాలి. ప్యూరిఫై, మన హృదయం పరిశుభ్రంగా ఉండాలి. సున్నతి ఎందుకు చేస్తారంటే పరిశుభ్రంగా ఉండాలి, ప్యూరిఫికేషన్ కోసం. పాత నిబంధన గ్రంథంలో చూస్తాం మనకి నూతన జీసస్ వచ్చినప్పుడు ఈ సున్నతి లేదు. జీసస్ టైంలో ఏంటంటే సున్నతి అంటే మన హృదయానికి ప్యూరిఫికేషన్ కావాలి. మన హృదయం శుద్ధంగా ఉందా లేదా, పవిత్రంగా ఉందా లేదా అన్నది దేవుడు ఇక్కడ చూస్తున్నాడు. మనం గమనించాలి. మన హృదయం, మనం చేస్తున్న పనులు, మన ఆలోచనలు, తలంపులు అన్ని వాక్యానుసారమైనగా ఉన్నాయా లేదా, పరిశుద్ధంగా ఉన్నాయా లేదా అని మనం గమనించుకోవాలి. ఇంకొకటి చూద్దాము. రోమన్స్ 3లో 20 ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. సో ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వకుండా ధర్మశాస్త్ర క్రియలు సద్దుసీలు, ఫారిసీస్ ఉంటారు కదా, వాళ్ళేమో ఇవన్నీ ఫాలో అయిపోతారు, కానీ నిజమైన దేవుడు ఎవరో వారికి తెలియదు. సో మనము కూడా నిజమైన దేవుడెవరో తెలియకుండా, దేవునిలో రక్షణ అనుభవంలోకి రాకుండా ఇవన్నీ ఫాలో అయిపోతే నో పాయింట్, యూజే లేదు. క్రియల మూలంగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడు కాడంట. మనకు ధర్మశాస్త్రం చదవడం వల్ల ఏమని తెలుస్తుంది? పాపం ఎట్టిదో తెలియబడుతుంది. అంటే మనం పాపంకు దూరంగా ఉండాలి. ధర్మశాస్త్రం చదవడం వల్ల ఇందాక చెప్పినట్టు పాపం ఎట్టిదో మనకు తెలుస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రాలను చదివి దానికి అనుగుణమైన జీవితాన్ని గడిపే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో మన క్రియలు, ఉట్టి క్రియల వల్ల మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశింపలేం. మనం నీతిమంతులుగా దేవుని దృష్టిలో కనపడలేం. వాక్యాన్ని చదవాలి, మనలో మార్పు రావాలి, మన హృదయం శుద్ధీకరంగా ఉంచుకోవాలి, ఆత్మీయ అప్పుడు మనం ధర్మశాస్త్ర క్రియ చేయగలగాలి, దేవుని రాజ్యంలో ప్రవేశింపగలగాలి. సో ఒకదానికొకటి లింక్ అయి ఉన్నది. ఆదివారం చర్చ్కి వెళ్ళి వస్తున్నామా సరిపోదు, మన వాక్యానుసారమైన జీవితం గడుపుతున్నామా లేదా. అంటే నీకు వాక్యం తెలియాలి. మొదట ఫౌండేషన్ ఏంటంటే నువ్వు వాక్యం తెలియాలి, నీకు సత్యం అంటే ఏమిటో తెలియాలి, దేవుణ్ణి నువ్వు హృదయంలో అంగీకరించావా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. ఇంకొకటి చూద్దామండి. లూకా 18. సో మనం ఇప్పుడు ఇవంతా వాక్యం చదువుకోవడం కోసం చూసాం కదా. మనం ఇప్పుడు ప్రార్థన గురించి చూద్దాం. వాక్యం గురించి చదివితే ఎన్ని వస్తాయి. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి అన్నది కూడా ఒకసారి చూద్దాం. లూకా 18లో మనకి పారబుల్ అందరికీ తెలుసండి. ఈ లూక్ 18వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రార్థన చేయటకే 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారన్నకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10 వంతులు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే ఇక్కడ చూసారా, పరిసయ్యులు చూసారా, ఇక్కడ పరిసయ్యుడి ప్రార్థన ఎలా ఉందండి? నేను అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, 2 రోజులు ఉపవాసం చేసేస్తున్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, వారం నాకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు కూడా చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా ఎవరితో పోల్చుకుంటున్నాడు? ఇప్పుడు ఈ సుంకరి వలనైనా ఉండనందుకు. సో పక్కన సుంకరితో పోల్చుకొని చెప్తున్నాడు. అంటే చూడండి, ఇలాంటి ప్రార్థన ఉండకూడదు మన జీవితాల్లో. ఇలాగా మనం ఉపవాసం చేసేస్తుందని ఆర్ ఎల్స్ నేను న్యాయంగా నడిచేస్తున్నాను, లేకపోతే ఇక్కడ చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులను ఎవరి వల్ల నన్ను ఒక పొజిషన్లో ఉంచావు, వీరి వల్ల నన్ను ఉంచలేదు, నేను ఎవ్రీ సండే చర్చ్కి వస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను. సో దేవుడు ఇవి చూస్తాడా అండి? మన హృదయం చూస్తాడా అండి? సో మన హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ సుంకరి ప్రార్థన చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. మనము ఎన్ని ఉన్నా
దేవుడు ఎంత దీవించినా దేవుని కృప లేనిదే మనం లేము. దేవుని కృప వల్ల ఈరోజు ఏమై ఉన్నామో కేవలం దేవుని కృప. నాట్ బికాస్ ఆఫ్ మన స్ట్రెంగ్త్ కాదు, మన నాలెడ్జ్ కాదు, మన టాలెంట్స్ కాదు, లేకపోతే ఏం కాదు. దేవుని యొక్క మహా కృప వెంబడి కృప బట్టే మనం ఈరోజు ఇలా ఉన్నాం. సో అది గమనించుకొని దేవుని హెచ్చిస్తూ మనల్ని మనం తగ్గించుకొని మనం జీవించగలగాలి. దేవునికి లోబడి జీవించాలి. ఈయన చూడండి ఇక్కడ సుంకర దేవా అని భయపడుతున్నాడు. నేను పాపిని, తల కూడా పైకెత్తుటకు ఆయన భయపడుతున్నాడు. రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తున్నాడంట. కరుణించండి, నా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. దేవుడు చెప్తున్నాడు. ఎవరు నీతిమంతుడండి ఇక్కడ? నేను ఫాస్టింగ్ ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, ఇన్ని పనులు చేస్తున్నాను, చర్చ్కి వస్తున్నాను అని పరిసయ్యుడేమో నీతిమంతుడు అంటున్నాడు యేసు ప్రభువు. ఇక్కడ దేవా, నేను పాపిని, నీ నామాన్ని ఉచ్చరించుటకు కూడా నేను పనికిరాను, నిన్ను చేతులెత్తి చూచుటకు కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు, నేను పాపి, నన్ను కరుణించమని ప్రార్థించిన సుంకరి హృదయాన్ని చూసిన దేవుడు ఈయన నీతిమంతుడని చెప్తున్నాడు. సో దేవుడు ఏం చేస్తాడు మనం చేసిన? అందుకే ముందు చదివిన వర్సెస్ అనేటంటే మనం చేసిన పనులను దేవుడు చూడడు. మనం ఎట్టి హృదయం కలిగి ఉన్నాము, ఎలాగ మనం తగ్గించుకుంటున్నాము, ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నాము అన్నది దేవుడు చూస్తాడు. అప్పుడు దేవుడు సుంకరిని నీతిమంతుడిగా ఎంచాడంట, ఫారసీని కాదు. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఇక్కడ సుంకరి ప్రార్థన చూసాము, లేకపోతే వాక్యము చదివితే ఏంటి, దేవుడికి మనకి ఏ జ్ఞానం ఇస్తాడు, వాక్యానుసారమైన జీవితం మనం ఎలా గడపగలుగుతాం అన్నీ చూసాం కదా. ఇప్పుడు ప్రార్థన గురించి వద్దాం. ప్రార్థన ఇప్పుడు చూసాం కదా, మనం ఫారిసీస్ వల్లే ఫారిసీస్ వల్లే మనం ప్రార్థన చేయకూడదు, పరిసయ్యుడి వల్లే మనం ప్రార్థన చేయకూడదు, మనం సుంకరి వల్లే మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. సో ఇవన్నీ కాదు, దేవాది దేవుడు యేసు ప్రభువే చాలా ప్లేసెస్లో ప్రార్థన చేయడం చూసాం. దేవాది దేవుడు యేసు ప్రభు 100% హ్యూమన్, అట్ ద సేమ్ టైం 100% గాడ్. ఈ లోకంలోకి వచ్చినప్పుడు కొన్ని సమయాల్లో ఆయన 100% హ్యూమన్ గానే ఉన్నారు. సో దేవుడు, ఆయనకి తెలుసు ఫ్యూచర్ ఏమవుతుందో, దేవుడు ఆయన జీవితంలో ఏమి ఫాదర్ గాడ్ ఏమి ఆయన్ని ఏ చిత్తానుసారంగా ఈ భూమి మీదకి పంపించారో దేవునికి అన్ని తెలుసు, యేసు ప్రభువుకి అన్ని తెలుసు. అయినప్పటికీ దేవుడు మోకరించి ప్రార్థన చేశాడు. ఆయన డే అంతా ప్రీచ్ చేసి వాక్యాన్ని బోధించి ఆయన ఏకాంత సమయం దేవునిలో గడిపారు. యేసు ప్రభువు ఆయన దేవుడు కదా, ఆయన వాక్యం చెప్పేసి ఆయన వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. బట్ దేవుడు అలా చేయలేదు. మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుడు చూపించారు మనకి. దేవుడు అంతటి ఆయనే ఫాదర్ గాడ్ తండ్రి దేవునికి వెళ్ళి ఏకాంత సమయంలో ప్రార్థన చేశారు. మనం చాలా సార్లు చూడొచ్చు. గత్సెమనే తోటలో బిఫోర్ రోమన్ సోల్జర్స్ వచ్చి దేవుణ్ణి అరెస్ట్ చేయక ముందు ఆయన, దేవాని చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయండి అని ఎంతో వేదన కలిగి దేవుడు ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఆ ప్రార్థన చూడొచ్చు మనం మాథ్యూ, మార్క్, లూక్ లో, ఈ గాస్పల్స్ ఇవన్నీ చూస్తాము దేవుని ఎలాగ ప్రార్థించారు అని. చాలా సమయం ఈ ప్రార్థనే కాకుండా దేవుడు 3.5 సంవత్సరాల్లో బోధన చేసేటప్పుడు అంట డే అంతా ప్రీచ్ చేసేసి బోధించి శిష్యులకు కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ బోధించి నైట్ టైమ్స్లో అంటే వెళ్ళి దేవుని దగ్గర ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవారంట. శిష్యులకు కూడా మీరు వేరేగా ఉండండి అని చెప్పి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. దేవునికి ఏం అవసరం అండి ప్రార్థన చేయడం? దేవుడు అంతటి ఆయనే దేవుడు, ఆయనకి ఏం అవసరం అండి ప్రార్థన చేయటం అంటే? ఆలోచించాలి. ఇక్కడ మనం ఇంకెంత ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనకి ఎక్కడ చూడు ఇప్పుడు మనం ఉన్న రోజులు బహు చెడ్డమైన రోజులు. ఇందాక అశోక్ అంకుల్ అన్నట్టు దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మనం ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి, ఎంత సమయం దేవునిలో గడపాలి. సమయాన్ని వృధా చేయకుండా మనం ఎక్కువ దేవుని సమయంలో గడిపి ఎత్తబడి గుంపులో ఉండటకు మన ప్రయత్నం మనం చేయాలి కదా. సో దేవుడు అలాగే జాన్లో చూసిన దేవుడు యూనిటీ కోసం ఆయనలో మనం ఏకం అవ్వాలని ప్రార్థన చేయటం చూస్తాము. క్రాస్ పైన దేవుడు శిల్వయాగం అయ్యేటప్పుడు కూడా అక్కడ కూడా దేవుడు ప్రార్థన చేయడం చూస్తాం. వీరేం చేస్తున్నారు, వీరు తెలియదు దేవా, వీరిని క్షమించడు అని ప్రార్థన చేయడం కూడా మనం చూస్తాం. సో మాథ్యూ, మార్క్ అక్కడ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ కూడా దేవుడు చాలా సార్లు ప్రార్థన చేసినట్టు మనం బైబిల్లో చూస్తాం. నేను కొన్నే మీకు చెప్తున్నాను కానీ చాలా ఉన్నాయి. మనం మాథ్యూ, మార్క్, లూక్, జాన్ ఇవన్నీ చూస్తే
చాలా సార్లు ఉంటుంది దేవుడు ప్రార్థన చేశాడు, దేవుడు యూనిటీ గురించి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేస్తాడు, యూనిటీ గురించి ప్రార్థన చేయనట్టు తన శిష్యులు బట్టి తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇచ్చిన ఫాదర్ గాడ్ ఇచ్చిన చిత్తాన్ని నెరవేర్చడానికి అన్ని విధాలా తన క్రూసిఫిక్షన్ కి ముందు దేవుడు ఎన్నోసార్లు ప్రార్థన చేయటం మనం చూస్తాం. సో ఇవి నేను ఇప్పుడు చదివిన ఈ రిఫరెన్సెస్, ఈ బైబుల్ రిఫరెన్సెస్ దేవుడు ఎలా ప్రార్థన చేశాడు. మళ్ళీ ఇంకోటి అంటే దేవుడు మనకు ప్రార్థన చేయమన్నప్పుడు మనందరికీ తెలుసు కదా, మాథ్యూ 5 మనందరికీ తెలుసు కదా, ఆ చాప్టర్లో దేవుడు ఎలా ప్రార్థన చేయాలని 6లో రాసి ఉంటది కదా. మీరు మాథ్యూ 6లో 5th వర్స్ నుంచి ఉంటది. దేవుడు మనకి ప్రార్థన ఎలా చేయమన్నాడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో దీన్ని బట్టి ఏంటి, మనము అందరి మధ్య సంఘంలో అందరి మధ్య ప్రార్థన చేస్తాము, ఏమైనా కూడికల్లో అందరి మధ్య ప్రార్థన చేస్తాము, ఫ్యామిలీ ప్రేయర్లో మన ఫ్యామిలీ మధ్యన కూడి ప్రార్థన చేస్తాము. కానీ మనం ఎలాంటి ప్రార్థన చేయాలంట, వేషధారుల వల్లే ప్రార్థన కాదంట, ఉండొద్దంట. మన ప్రార్థనలో కొందరు అనుకుంటారంటే, నేను ఒక మెసేజ్లో విన్నాను ప్రార్థన ఎలా చేయాలంటే, పెద్ద పెద్ద వాక్యాలు ఆర్ఎల్స్ పెద్ద పెద్ద బైబుల్ వర్డ్స్ ఆర్ఎల్స్ పెద్ద పెద్ద వొకాబులరీ పెట్టి ప్రార్థన చేసేస్తే అందరి టెన్షన్ ఈమె గొప్ప ఈయన ఈమె గొప్ప దైవభక్తురాలు, ఈ చూడు ఎంత బాగా ప్రార్థన చేసేస్తుంది, ఇన్ని వాక్యాలు పెట్టేసింది, ఇలా ఇన్ని వాక్యాలు ఇన్ని పెద్ద పెద్ద వర్డ్స్ పెట్టి వీళ్ళు ప్రార్థన చేసేస్తున్నారు అని అనుకుంటారని మనం మోసం చేసుకుంటున్నామంట. దేవునికి తెలుసు మన ప్రార్థన హృదయంలో నుంచి రావాలి, మన మాటలను కాదు. మన హృదయంలో ఎంత భారం కలిగి మనం ప్రార్థన చేస్తున్నాము, ఎంత ఎడతెగక ప్రార్థన చేస్తున్నాము, ఎలాగ కన్నీటి ప్రార్థన చేస్తున్నాము అని దేవుడు చూస్తాడంట. అందుకని దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు కూడా అందరి మధ్యలో ప్రార్థన చేసి ఉండొచ్చు. బిఫోర్ లాజరు చనిపోయే లాజర్ని లేపక ముందు కూడా దేవుడు ప్రార్థన చేశాడు, అందరి మధ్యలోనే ప్రార్థన చేశాడు లాజర్ తిరిగి లేపేటప్పుడు. కానీ చాలా సమయంలో దేవుడు ఏకాంత సమయమే గడిపాడు. అందుకని ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాడు కదా ఆయన, మనం ప్రార్థన చేయనప్పుడంట ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలంట. రహస్యమందు దేవుడు విని దానికి తగిన ఫలాల్ని దేవుడు మనకి సరైన సమయంలో, ఆయన సమయంలో మనకు ఆ ఫలములను దయచేస్తాడని ఇక్కడ రాసింది. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మేరీ మార్తా లైఫ్‌లో నుంచి నేను ఇవి నేర్చుకున్నా. అంటే మేరీగా ఉన్నామా, మనం మార్తాగా ఉన్నామా? దేవుణ్ణి మనం ఇంటిలోనికే ఆహ్వానించామా, మన హృదయంలోనికి ఆహ్వానించామా? దేవుణ్ణి మనం ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నామా, లేకపోతే మన వర్క్, ఇవన్నీ వర్క్, పిల్లలు అవి కూడా ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ ఇంపార్టెంటే. కానీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నాము? మనం వేటితో మన హృదయం నింపబడి ఉన్నది? మన హృదయం దేవునితోన లోకరీత్యమైన ఆశలు, వాంట్స్, నీడ్స్, లోకరీత్యమైన ఆశలతో నింపబడి ఉన్నదా? మనుషులుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఆశలు ఉంటాయి, కానీ ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాము? ఆత్మీయంగా ఎదగాలని ఆశ కలిగి ఉన్నామా, లేకపోతే ఎర్త్లీ రిచెస్, మనం కార్లు కావాలి, ఇల్లులు కావాలి, గోల్డ్ కావాలి, ఇవి కావాలి, అలాంటి ఆలోచనలతో మనం నిండి ఉన్నాము? దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పరిశుద్ధులుగా ఉంచాడు అంటే, సెటప్ హోలీగా ఉంచాడు అంటే మనమట వేరుపరచబడ్డాం. ఒక దేవుని కొరకు, దేవుని పని కొరకు మనల్ని ఎన్నుకున్నాడు. మనం దేవుని పని చేస్తున్నామా, పరిచర్య చేస్తున్నాము అంటే ఆ బ్రదర్ చేస్తున్నారు, లేకపోతే ఆ సిస్టర్ చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదని చేస్తున్నామా? దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు బట్టి మనం పరిచర్య చేస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితాల్లో మనం మేరీగా ఉన్నామా, మార్తాగా మనం ఉన్నామా అని మనం పరీక్షించుకోవాలి. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవుడికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపము వెలిగించెదా. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపము వెలిగించెదా. నీ వాక్యానుసారము జీవించెదా, నీ వాక్యానుసారము జీవించెదా. నీ ఘన కీర్తిని వివరించెదా,
నీ ఘన కీర్తిని వివరించెదా. కూర్చుందును నీ సన్నిధిలో దేవావతి దినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను. ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. దేవుని నామ మహిమ కలుగును గాక. మంచి సందేశము. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏ విషయాలు కలిగి ఉండాలా, ఎటువంటి మనస్తత్వము, ఎటువంటి హృదయం కలిగి ఉండాలా, దేవుని సన్నిధిలో ఏ విధంగా మనము నడుచుకోవాలా, ముఖ్యంగా దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలా అన్న మంచి విషయాల్ని ఈ దినము మనందరికీ జ్ఞాపకం చేసిన వాక్యం ద్వారా మనందరినీ తో మాట్లాడిన దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియపరచుకుంటూ, దేవుని శ్రేష్టమైన వాక్యాన్ని కుటుంబం అంతటితో పంచుకున్న శిరీషోధనకి మరొకసారి కుటుంబం తరపున అందరి తరపున నేను వందనాలు తెలియపరచుకుంటున్నాను. ముగింపులోకి వచ్చేద్దామండి. మనము క్లోజింగ్ ప్రేయర్ బెనెడిక్షన్ ఆశీర్వాదము నాన్న మన మధ్యలో క్లోజింగ్ ప్రేయర్ బెనెడిక్షన్ ఇస్తుండగా మనందరము ఈ ఆరాధనలో ముగింపులోకి వచ్చేద్దాం. ఓవర్ టు ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 ప్రభువా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సృష్టికర్తమైన తండ్రి, ఈ బంగారు పాదములకు మరొకసారి వెళ్ళలేని వందనాలు. శనివారం రాత్రి మరి ఒకసారి జూమ్ ప్రేయర్లో నాయన ఫ్యామిలీ అంతా కలిసి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఇంతవరకు ఆరాధనలో, పాటల్లో సహాయం చేశారు, స్తుతుల్లో సహాయం చేశారు ప్రభు, కీర్తనలలో సహాయం చేశారు. ఇదిగో నీ బిడ్డనైనా మరి శిరీషాన్ని జ్ఞాపం చేసుకుని నోటికి నోరుగా ఉండి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. బిడ్డని ఇంకా అభిషేకించి బలపరిచి రాబోయే కాలంలో ఇంకా బలంగా వాడబట్టడానికి సహాయం చేయండి నాయన. వందనాలు వందనాలు. కుటుంబం జ్ఞాపం చేసుకునండి. ఇదిగో కుటుంబంలో బలహీనమైనటువంటి బిడ్డలను మీరు ముట్టి బాగు చేయండి నాయన. వృద్ధులైన వారిని ముట్టి బాగు చేయండి. చదువుతున్న బిడ్డలు జ్ఞానం దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభు, వందనాలు తండ్రి. హల్లెలూయా నాయన. వందనాలు వందనాలు. ఆరాధనలో పాల్గొన్న ప్రతి వారిని దీవించండి, పాల్గొలేని వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ దీన ప్రార్థన సర్వశక్తి నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలేని ఇంత బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ ఇప్పుడేయండి. నీ రాజ్యంలో ప్రవేశించే వరకు మనల్ని భద్రపరచునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. భాస్కర్ మాయ. ఓవర్ టు భాస్కర్ మాయ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి భాస్కర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. స్పెషల్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ.